మల్లారెడ్డి ద పొలిటికల్ కింగ్ మేకర్ అంటారు. చాలా వరకు పాలం మీద పూలం మీద డైలాగ్ తోటి చాలా వరకు ఫేస్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఆయన కాలేజీలో అడ్మిషన్లు కూడా బాగా పెరిగినాయి. అందులోనూ ఈ కాలేజీలను మరింత ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లాలి. ఏఐ మోడలింగ్ లో ప్రతి ఒక్కరికి కూడా వినూత్నమైన విద్యను కూడా అందించాలనే విషయంలో నరేంద్ర మోడీ గారిని కలవడానికి పోయిందట. అదే స్కూల్స్ విషయంలో, కాలేజెస్ విషయంలో ఫ్రాంచైజ్ పెట్టడానికి అడగడానికి నరేంద్ర మోడీ గారిని కుటుంబంతో సహా కలిసింది ఎవరు? మల్లారెడ్డి. అలా మల్లారెడ్డికి కలిసి వచ్చిన తర్వాత ఏ పోస్ట్ అయితే బయటకు వచ్చిందో ఇక బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు, బీజేపీలో చేరిపోతున్నాడు గురించి చాలా వరకు మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ క్లారిటీ పరంగా చూసుకుంటే నేను పార్టీ మారడం లేదు, ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు, అసత్య ప్రచారాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే మల్లారెడ్డి పైన ఈ మధ్య చాలా వరకు కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా, పేపర్లు కూడా మల్లారెడ్డిని కేసీఆర్ గారు ఆ మీటింగ్లో తిట్టారని, ఉంటావా పోతావా అని ఇటువంటి టైటిల్స్ తోటి చాలా రకాలుగా పేపర్లు కూడా ముచ్చట్లు రావడం జరిగింది. అందులోనూ చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఇక ఏ సమస్య లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు ఓ వరుసబట్టి కథనాలు రాయడం కూడా మనం చూసాం. దాన్ని పదే పదే వాళ్ళ కోడల దగ్గరికి వెళ్ళాడు, తర్వాత మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళాడు. సార్ మీరు బీజేపీలో వెళ్తున్నారా, మీ బీజేపీలో టికెట్ వేస్తే బాగుండదని మీరు గతంలో కోరుకున్నారట కదా అనుకుని ఇటువంటి రకరకాల విన్యాసాలు వింతలు అల్లించారు. అల్లడంతో నేను ఏ పార్టీ మారడం లేదరా పోయి నా కాలేజీలో ఫ్రాంచైజ్ పెంచడానికి నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి కలిసి పర్మిషన్ తీసుకున్నా, దాని తరహాలోనే ఫోటో దిగినా, ఎవరో పోయి మీకు చెక్కిన గాడిద మేము బీజేపీలో వెళ్తున్నామని చెప్పి ఆ మీడియా రిపోర్టర్ల పైన కూడా ఆయన చాలా సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వడ్ల కొనుగోలు ఎక్కడ కూడా జరగడం లేదు, వెళ్ళి దాన్ని ఫోకస్ చేస్తే ఏమైంది, వడ్లు నీళ్లకు తడిచిపోయి ఆగమైతా ఉన్నాయి కదా, రైతులు కన్నులు పెడుతున్నారు కదా, దానిపై ఫోకస్ చేయొచ్చు కదా, నా మీదే ఎందుకు పడ్డారు మీరు అందరూ కలిసి అనుకుంటూ మల్లారెడ్డి గారు మీ న్యూస్ ఛానల్ పైన సీరియస్ అయ్యారు. ఇలా సీరియస్ అవ్వడంతో ఆయన ఓపిక నశించి ఇంకొకసారి నా ఆఫీస్ చుట్టూ కానీ బీజేపీ చేరిట్లో విషయంలో కానీ మీరు ఎక్కువ చేసినట్టు కనిపించడం కూడా మంచిగా ఉండదు అనుకుంటూ మల్లారెడ్డి గారు తేల్చి చెప్పేశారు. నేను బీజేపీలో కాదు కదా, కేసీఆర్ని వీడి ఏ పార్టీలో కూడా నేను వెళ్తలేనని చెప్పి మల్లారెడ్డి తేల్చి చెప్పేసిండు. అందులో ఇప్పటికీ చాలా వరకు ఎవరైతే పుల్లలు పెట్టారో వాళ్ళకు వాళ్ళే పుల్లలు పెట్టుకుని సంతోషంగా ఉండకుంటూ మల్లారెడ్డి తేల్చి చెప్పేశాడు.